హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ రోజున మన చెన్నై టు కోలకత్తా వెళ్ళేటటువంటి దారిలో ఒంగోలు దగ్గరగా ఉన్నటువంటి టంగుటూరు టోల్ ప్లాజా పైన ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో ఉన్నాను. నేను యాక్చువల్గా తిరుపతిలో మా మార్కింగ్స్ పర్యటన ముగించుకొని నేను రిటర్న్లో ఉన్నాను. ఒక అపోహ గురించి చెప్దాం అనేది దీంతో యొక్క వీడియో చెప్పడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే మోస్ట్లీ చాలామంది స్థలము మన ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించే స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం యొక్క ఆకారము పర్ఫెక్ట్ క్యూబ్లో లేదా పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉండాలి, లేదా పర్ఫెక్ట్ రెక్టాంగిల్గానే ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకున్న స్థలాలనే వాళ్ళు చాలా తక్కువ రేటుకి అమ్ముకోవడం అనేది వింటూ ఉంటున్నాం. యాక్చువల్గా అది రాంగ్ అండి. స్థలం ఏ ఆకారంగా ఉండనివ్వండి, ఒక ట్రయాంగులర్గా ఉండనివ్వండి, ఒక సర్క్యులర్ షేప్గా ఉండనివ్వండి, ఏదైనా ఒక పక్క ఒక క్రాస్గా మూల పెరగనివ్వండి, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎందువల్లంటే మనం కట్టుకునేటటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ తాలూకు ఇంటిని మనము ఒక స్క్వేర్ రూపంలో కానీ ఒక రెక్టాంగులర్ రూపంలో కానీ లేదా ఇంటర్మీడియట్గా ఉండేటువంటి షేప్స్ ఉంటాయన్నమాట. ఈ షేప్స్తో మనం కట్టుకోవాలి. కానీ మనకి ఇంటి చుట్టూ బయట ఉన్నటువంటి స్థలం ఏ ఆకారంలో ఉన్నది అనేది ఇక్కడ ఇబ్బంది లేదండి. శాస్త్ర స్పెసిఫిక్గా స్థలం ఏ ఆకారంలోనే ఉండాలి అని చెప్పాలి. మనం కట్టుకునేటటువంటి ఇంటి డెఫినేషన్ అనేది ప్రాపర్గా డిఫైన్ చేయాలి. అది ప్రాపర్ స్క్వేర్ అయినా కావచ్చు, ప్రాపర్ రెక్టాంగులర్ అయినా కావచ్చు, ఇంకా కొన్ని టెక్నికల్గా ఇంకొన్ని స్పేసెస్ అంటే కొన్ని ఆఫీస్ స్పేసెస్, ఇలాంటి కమర్షియల్ స్పేసెస్కి ఈవెన్ సర్క్యులర్ షేప్స్తో కట్టచ్చు, లేదంటే హెక్టాగనల్ షేప్స్తో కట్టచ్చు మనం. అందువల్ల వీధి పోట్లు ఉండనివ్వండి, ఈశాన్య మూలలు తగ్గనివ్వండి, ఏ మూలలైనా పెరగనివ్వండి, స్థలం ఏ ఆకారంలో ఉన్నా సరే ఇబ్బంది పడుతుంది. దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మా సర్వీసెస్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క స్థలంలో ఎంతవరకు మనకి రెక్టిఫై చేసి మన ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని సేకరిస్తాము శాస్త్రబద్ధంగా ట్రూ డైరెక్షన్కి అని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.